హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న మినీ వ్లాగ్ పార్ట్ 1 పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ వచ్చేసి పార్ట్ 2 అనమాట. సేమియా ఉప్మా కోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులు అన్నీ వేసుకున్నానండి. 3 పచ్చిమిర్చి అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను కదా, ఇంకా అవన్నీ కూడా వేసేసుకొని దాంట్లోనే ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. అలా మగ్గిన తర్వాత 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వాటర్ అనమాట. నేను 2 గ్లాసుల సేమియా అయితే తీసుకున్నాను, దానికి 3 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. ఇంకా అలాగా కొంచెం ఉప్పు టేస్ట్ చూసి దానికి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకోండి. ఇదిగోండి బాగా మసులుతున్నప్పుడు సేమియా అయితే వేసేసి ఒకసారి కలయి పెట్టేసి మూత పెట్టేసేయండి. అంతే అండి, పొడి పొడిగా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. జీడిపప్పు వేసుకుంటే సేమియా ఉప్మా అయితే ఇంకా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. ఇంట్లో జీడిపప్పు అయిపోయాయండి, సో ఇంకా క్యారెట్తో చేశానమాట. సో ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. నేనైతే రేవతికి పెట్టేస్తూ ఉన్నాను. సో ఈరోజు మినీ బ్లాగ్ పార్ట్ 2 అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసేయండి.